చెట్టు, ప్రతి కొమ్మ, ప్రతి ఆకులు కూడా దైవత్వం కనిపిస్తుంది. వచ్చే గాలి కానివ్వండి, పీల్చే గాలి కానివ్వండి, ప్రతిది కూడా ఫ్రెష్ గా ఎంతో డైరెక్ట్ గుడిలోకి వెళ్తున్నావా, పుణ్యక్షేత్రంలో వెళ్తున్నావా, పొద్దునేనండి. సాంప్రదాయ కూడా వచ్చిందండి. అది కూడా రాలేదండి, 9 9 ఆ ప్రాంతాల్లో అప్పుడు అయిపోతుంది. అలా నడుచుకుంటూ వెళ్ళానండి. వెళ్తే మెట్లు పైన అలా నడుచుకుంటూ వెళ్తే ఓ రూమ్ అండి. రూమ్ నుంచి లిటరల్గా ఏదో దగ్గ మెరిచిపోతున్న ఓ లైట్. అలా వెళ్ళి అలా తొంగి చూశానండి. తొంగి చూస్తే కాషాయ వస్త్రాల్లో మామూలు అలా కూర్చున్నారు, కింద అలా కూర్చొని అలా చూసి రండి అని అన్నారు. ఆ రండి అనగానే అసలు ఇంకా అర్థం కాలేదు. అంటే పిచ్చి వచ్చేసింది, పిచ్చి. అసలు అలా వెళ్ళిపోయిందండి. అలా కూర్చున్నాను. వాట్ ఇస్ యువర్ నేమ్ అని అన్నారు. చిన్నపిల్లలు పాఠాలప్పుడు మై నేమ్ ఇస్ తారక రామ్. తారక రామ్ అని ఎందుకు పెట్టారంటేనండి, నాయనమ్మ పేరుతో కూడా కలిసి బసవరామ తారకం నాయనమ్మ తారకులు. సో బసవరామ తారకం. అలాగే పెద్దన్న పేరు కళ్యాణరామ్, రెండోని పేరు జానకిరామ్, రెండోని పేరు కళ్యాణరామ్, మూడో అతని పేరు తారక రామ్ అని. ఆయన ఎందుకంటే కొడుకులందరికీ కృష్ణ అని పెట్టారు, మా నాన్న కొడుకులందరికీ రామ అని పెట్టారు. సో అలా చూశారు. అలా చూసి నాన్న హై అన్నారు. అనగానే నాన్నగారు వచ్చారు. నాన్న రాగానే అబ్బాయి పేరు మార్చాలి, నందమూరి తారక రామారావు కింద. తారక రామారావు నా నాయన పేరుతో అమ్మ పేరుతో కలుస్తుందని, ప్లస్ ఇలా అంటే అబ్బాయి పేరు తారక రామారావు కింద మార్చండి అని అన్నారు. ఎందుకన్నారు కూడా తెలియదు. గుర్తుపెట్టింటారు కొడుకు. నాకు అసలు ఏమీ తెలియదు. తారక రామారావుగా మార్చాలి అని. అక్కడి నుంచి వదలలేదండి. ఆ రోజు నుంచి సంవత్సరం పాటు ఎంత అనుబంధం. ఇంకా ఆ రోజు నుంచి మనిషి వదలలేదండి. పొద్దున్నే వెళ్ళిపోవడం, పాఠాన్ని పిలిచేవాళ్ళు. పొద్దున వెళ్ళగానే అసలు ఇంకా ఎంత అద్భుతంగా చూసుకునేది అంటే అంత అద్భుతంగా బంగారాన్ని చూసుకునేది. ప్రెషస్ స్టోన్ మనం మిగతా మనతో పోలిస్తే, అంటే మిగతా మనతో రిలేషన్షిప్ ఎలా ఉందో తెలియదండి నాకు. బట్ పరిచయం మొదలైన తర్వాత అయితే కొంచెం ఖచ్చితంగా మనం తెలియదండి. అంటే తాతగారితో నేను కలిసినప్పుడు అంటే తాతగారితో నేను గడిపిన ప్రతి క్షణం అండి మా ఇద్దరే ఉన్నాను. మూడో వ్యక్తి లేరు, ఎవరు లేరు. అంటే అదే ఆ అనుభూతి ఆయనతో పాటు ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయడం ఎవరు లేరు, నేను తప్ప. ఆయనతో పాటు అదే నేను ఇద్దరేనండి. బ్రహ్మశ్రీ విశ్వామిత్ర షూటింగ్కి తీసుకెళ్ళాను నన్ను భరతుడిగా వేషం వేయించారు ఆయన. ఇప్పుడు మేజర్ చంద్రకాంత్ షూటింగ్ జరుగుతుంది. మేజర్ చంద్రకాంత్ షూటింగ్ జరుగుతూ లోపలికి వెళ్ళి మేకప్ చేసుకోమని చెప్పి భరతుడి వేషం వేయించి, హిందీ వేషం అందులో భరతుడిగా అయినా వేయించి నన్ను అరకు తీసుకెళ్లారు. ఆ రూమ్ లో కూడా బెడ్ మీద ఆయన పక్కన నేను. అంటే అదృష్టం. నేను ఈరోజు మేబీ ఇదంతా అనేది ఆ అదృష్టం, అదంతా ఆ చలవ, ఆయన ఆశీర్వాదం ఇవన్నీ కలిపి వచ్చింది ఈరోజు ఇదంతా. నథింగ్ ఎల్స్ ఫర్ దట్. ఆయన ఇంకా అక్కడి నుంచి సంవత్సరం పాటు ఇంకా బంగారం. రోజు పొద్దున 4 వెళ్ళడం, రోజు పొద్దున ఆయనతో పాటు కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయడం, ఆయనతోనే భోజనం చేయడం. ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తానో కూడా తెలియదు. ఎందుకు నాకు అవకాశం ఇచ్చారు యాక్ట్ చేయాలని. ఏ మనవడికి దక్కిందో నాకు దక్కింది. ఆయనతో పాటు యాక్ట్ చేసే అదృష్టం. ఆయనే డైరెక్టర్ పైగా ఆ సినిమాకి. హీ వాజ్ డైరెక్టర్ దట్ ఫిల్మ్ అండి, హిందీ వర్షన్, బ్రహ్మశ్రీ విశ్వామిత్ర. నాకంటే మా తాత హిందీ బాగా మాట్లాడతాడు, డబ్బింగ్ ఆయనతో చెప్పించండి అని చెప్పి ఆయన డబ్బింగ్ థియేటర్లు కూర్చొని నాతో డబ్బింగ్ చెప్పించారు ఆయన. ఎందుకో తెలియదు. రాత్రి అంటే నేను ఆయన ఇలాంటి గెటప్ చేసుకున్నప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళు కాదండి, వెజిటేరియన్. ఆయన 5:30 భోజనం అయిపోతుందండి, 7 పడుకుంటారు. నాకు నాన్ వెజ్. నాకేంటే నాన్నతో అలాంటి రోజు నాన్ వెజ్ లేకుండా నాకు ముద్ద దిగదు. ఇప్పటికీ నాకు నాన్ వెజిటేరియన్ గురించి ముద్ద దిగదండి. నాకు పిచ్చిలాగా చాలా 2 పూటలు అంటే ఏదో పూట ఉండాలి, ఏదో ఆ పూట ఖచ్చితంగా ఉండాలి. అది ఏ ఫామ్ అయినా అవ్వనివ్వండి. అది శాండ్విచ్ అవ్వచ్చు, అన్నంలో అవ్వచ్చు, రోటీతో అవ్వచ్చు, ఏదో ఫామ్ లో నాన్ వెజ్ ఉండాల్సిందే. సో అయితే నాకు నాన్ వెజిటేరియన్ క్యాబేజ్. ఆయన 5:30 వెజిటేరియన్ క్యాబేజ్ తినేసి ఆయన పడుకునేవాళ్ళు. నేను ఆయన పక్కన అలా పడుకునేవాళ్ళు. 8:30 మళ్ళీ ఆ బాయ్స్ లేకపోయాడు నాకు నాన్ వెజ్ భోజనం పెట్టడానికి. కానీ ఈయన పడుకోకుండా 8:30 వరకు అలా పడుకున్నట్టు అలా ఉండి 8:30 లేకపోయాళ్ళండి. దాదా మీ భోజనం వచ్చింది మళ్ళీ భోజనం చేస్తుంటే మళ్ళీ అలా లేచి ఉండేవాళ్ళు. పొద్దునే ఆయనకి మసాజ్కి ఒక వ్యక్తి వచ్చాను. పొద్దునే యోగా అదంతా అయిపోయిన తర్వాత మసాజ్ చేసి అతను వచ్చి ఆయనకి మసాజ్ చేసిన తర్వాత నన్నుతో బాబు తర్వాత లోపల తీసుకెళ్ళి మేగడే స్నానం. నాకు మేగడ అంటే పడదండి ఇప్పటికి. మేగడేసి స్నానం అలా నిలిచిన డోర్ దగ్గర. అసలు అంటే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలే ఉండదు. ఎవరికి దక్కని అవకాశం నాకు దక్కింది. ఓ
తర్వాత అమ్మని పిలిపించారండి. ఇప్పుడు తర్వాత లాంగ్ ఆఫ్టర్ దాట్ నేను ఆయనకి బాగా హీ లైక్స్ టు ఈట్ అండి. అవును. రోజు అమ్మ దగ్గర నుంచి క్యారేజ్ వెళ్ళింది. ఇంకా అప్పటి నుంచి అమ్మ దగ్గర నుంచి కంటిన్యూస్ గా క్యారేజ్ వెళ్తూనే ఉండేది రోజు ఆయనకి. ఇంకా అంత వచ్చేసింది. తర్వాత అమ్మని పిలిపించారు. అమ్మ నాన్ వెజ్ తినవచ్చు బాగా బ్రహ్మాండంగా వండుతుంది. ఓకే. నా శైలి ఒకప్పుడు ఉంటాయి కదండి, ఆ వంటలు తిన్నాయి కదండి. సో బ్రహ్మాండంగా వండుతుంది. బ్రహ్మాండం ఏదైనా కూడా అద్భుతంగా ఉంటుంది. బాగా వండితే ఆయన ఫ్లాట్. సో అలా ఇంకా క్యారేజ్ అక్కడి నుంచే వెళ్ళేదండి. వెళ్ళిన తర్వాత అమ్మని పిలిపించారు. తర్వాత పిలిపిస్తే అమ్మ అలా కూర్చుని ఉంది, ఆయన ఇలా కూర్చుని ఉన్నారు, నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను. మాట అన్నారు, ఎంతకాలం దూరం ఉన్నాము, దాని గురించి పట్టించుకోకండి. గుర్తుందండి ఇదే మాట్లాడినారు ఆయన. నా వంశోద్ధారకుడు నీ కడుపున పుట్టాడు, నా అంతటి వాడిగా అతన్ని తీర్చిదిద్దడండి, నీ వంతు బాధ్యత నేను నిర్వర్తించమ్మా, నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తాను అని అన్నారు. అన్న తర్వాత చనిపోయారండి. ఆ కోపం ఆయన మీద. ఈయనైతే ఎంత మాట అన్నాడు, నా వంతు బాధ్యత నిర్వర్తిస్తాను అన్నాడు, వదిలేసి వెళ్ళిపోయారు. అనాథగా మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడే నాకు దిక్కు వచ్చింది అనే ధైర్యం ఎంతలోనే అనాథ వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. ఏంటిది ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు కొంచెం వయసు పెరిగిన తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది. 3 అక్షరాలు ఇచ్చాడండి, NTR. ఆ పేరుపులు ఇచ్చాడు. ఇంకంతకంటే కావాల్సింది ఏమీ లేదు. ఆయన ఆశీర్వాదం ఉంది. ఆయన వంతు బాధ్యత ఆయన నిర్వర్తించారు. మా అమ్మ వంతు బాధ్యత మా అమ్మ నిర్వర్తించారు. ఇప్పుడు నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తాను. NTR అండ లభించే వరకు కుటుంబం ఆర్థికంగా నిలదొక్కోవడానికి నాన్నగారు సాయం చేసేదా, లేకపోతే అమ్మ ఏమైనా కష్టపడి సంపాదించేదా? దీనికి సమాధానం చెప్పే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుంది. NTR అండ లభించే వరకు కుటుంబం ఆర్థికంగా నిలదొక్కోవడానికి నాన్నగారు సాయం చేసేదా, లేకపోతే అమ్మ ఏమైనా కష్టపడి సంపాదించేదా? నాన్నండి. నా అంటే చాలా గొప్ప తండ్రి అండి. నేను మొన్న ఒక ఆడియో ఫంక్షన్ లో కూడా అన్నాను. జైభవ్ ఆడియో ఫంక్షన్ లో మోహన్ బాబు అంకుల్ చెప్పారు, ఇలాంటి కొడుకుల్ని కన్నా నువ్వు అదృష్టవంతుడు హరికృష్ణ అంటే. నేను చెప్పాను, ఇలాంటి కొడుకులు కన్నా ఆయన అదృష్టం కాదండి, అలాంటి తండ్రి రావడం, అలాంటి తండ్రి కడుపులు పుట్టడం మేము చేసుకున్న అదృష్టం. ఈ వాజ్ వెరీ సపోర్టివ్ డాడ్ అండి. చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు ఎప్పటి నుంచి, ఫ్రామ్ ది బిగినింగ్. అంటే నాన్న మెంటాలిటీ కూడా తాతగారి దగ్గర నుంచి పిలిపించుకున్నట్టే ఉంటుంది మైండ్ కూడా. చాలా బ్లాంక్, ప్రతిది కూడా అంత ఓపెన్ బుక్ కింద ఉంటుందండి. ఆయన లోపల ఒకటి ఆలోచించి బయట ఒకటి ఏదో చేసే రకం కాదు. చాలా భోలా మనిషి, చాలా మంచి మనిషి. ఆయన్ని దూరం నుంచి చూసి మొదటి మనిషిగా ఉంటారు. అది ఇప్పుడు చాలా ఓపెన్ గా ఉండే వ్యక్తి చాలా మొదటిగానే ఉంటాడు. బాలబాబు కూడా అంటారు. బాలబాబు కూడా చాలా ఓపెన్ గా ఉంటారు, మొదటి మనిషి అంటారు. సో ఓపెన్ గా ఉంటే ప్రతి వ్యక్తిని మొదటిగానే ఉంటుంది. ఇప్పుడు నేను కూడా మొదటి మనిషిని, ఆ లెక్క పరంగా. సో బట్ వెరీ సపోర్టివ్ డాడ్ అండి. హీ వాజ్ వండర్ఫుల్ ఫాదర్. నేను హీరో అయిన తర్వాత ఒకటే మాట అన్నారు, రే నీ పని ఏదో నువ్వు చెయ్యి, నాకు సంబంధం లేదు, నేను నీకు హెల్ప్ చెయ్యను, ఎందులోనూ నేను గైడెన్స్ ఇవ్వను, నువ్వే కింద పడు, నువ్వే సర్వనాశనం అయిపో, నువ్వే పైకి రా. ఆయన అలా అన్నది తప్ప నేను పడిపోతే పట్టుకోవడానికి కాదు. ఫాదర్ ఈ వాజ్ ఆల్వేస్ దేర్.